A very good evening to everyone. Today's program లో మనం Canva సాఫ్ట్వేర్ గురించి నేర్చుకోబోతున్నాము. సో ఈ Canva లో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ని ఏ విధంగా నేర్చుకోవాలి ఏంటి, సో దాంట్లో ఎలాంటి టైప్ ఆఫ్ పార్ట్స్ అనేవి ఉంటాయి Canva సాఫ్ట్వేర్ లో, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెంప్లెట్ ని మనం ఎట్లా డిజైన్ చేసుకోవాలి, ఎలా వాడాలి, అండ్ ఏ విధంగా మనం పోస్టర్స్ ని తయారు చేయాలి, ఇలా మనం వేరియస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ని ఇవాళ నేర్చుకోబోతున్నాము. సో let us go to our session and go to the Google Chrome. ముందుగా మనం Canva సాఫ్ట్వేర్ ఓపెన్ చేయాలి అంటే Google Chrome లోకి వెళ్ళి Canva అని చెప్పి టైప్ చేయాలి. సో Canva అని చెప్పి టైప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుందండి. సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేయగానే మనకి దాని యొక్క ప్రీఫేస్ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనం ఆల్రెడీ నేను అకౌంట్ తో లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నానంటే సైన్ అవుట్ చేసేసి అగైన్ లాగిన్ అవ్వడానికి నేను ప్రయత్నిస్తున్నాను. సో కంటిన్యూ విత్ అదర్ అకౌంట్ అని చెప్పి క్లిక్ చేస్తున్నాను ఇక్కడ. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సో మెనీ ఆప్షన్స్ ని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో కనెక్ట్ విత్ గూగుల్ అని చెప్పి క్లిక్ చేయండి అండ్ ఐ విల్ ప్రొసీడ్ ద అకాడమీ అకౌంట్. సో దాని మీద క్లిక్ చేసి కంటిన్యూ అని చెప్పి క్లిక్ చేస్తున్నాను. దెన్ అకౌంట్ లోకి అది లాగిన్ అయిపోతుంది. ఓకే, సో లాగిన్ అయిపోగానే అప్గ్రేడ్ చేయమని చెప్పి అడుగుతుంది. మనం అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు, నార్మల్ గా అయినా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ దీంట్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్స్ గురించి ఇప్పుడు మనం చూసేద్దాము. సో ఇప్పుడు Canvaలో కనుక మనం చూసుకుంటే దానికి లెఫ్ట్ సైడ్ మనకి మ్యాజిక్ స్టూడియో, ప్రాజెక్ట్స్, టెంప్లెట్స్, బ్రాండ్, ఇలా మనకి యాప్స్, క్రియేట్ ఏ టీమ్, ఇలా మనకి సో మెనీ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అండ్ యాప్స్ మీద క్లిక్ చేసుకుంటే కంప్లీట్ గా సో Canvaని స్లాక్ అనే దాంతో మనం ఉపయోగించుకుని యాప్ లాంటి దాన్ని కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా మనకి సో మెనీ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి, మీరు చూడొచ్చు కూడా. సో స్పీడ్ పెయింటర్ అని చెప్పి, OX ఆర్ట్ అని చెప్పి, ఇలా మనకి సో మెనీ కైండ్స్ ఆఫ్ యాప్స్ ని కూడా మనం దీంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా వివిధ రకాలైనటువంటి టెంప్లెట్స్ అనేవి ఉంటాయి. సో ఆ టెంప్లెట్స్ ఏంటి, సో దాన్ని ఎట్లా వాడాలి అనేది ఇప్పుడు చూసేద్దాం. సో టెంప్లెట్స్ లో కూడా సో మెనీ కైండ్స్ ఆఫ్ టెంప్లెట్స్ అనేవి ఉంటాయి. సో ఆ టెంప్లెట్స్ లో వివిధ రకాలైనటువంటి టెంప్లెట్స్ ఏంటంటే మనకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ కావచ్చు, లేదంటే మనకి ఇన్స్టాగ్రామ్ పోస్టులు కావచ్చు, లేదంటే మనకి ఇంకా వీడియోస్ ఉన్నాయి, అండ్ అదే విధంగా పోస్టర్ ప్రెజెంటేషన్ కావచ్చు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని మనం ది Canva సాఫ్ట్వేర్ ద్వారా నేర్చుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద టెంప్లెట్స్, నేను క్లిక్ చేస్తున్నాను. టెంప్లెట్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సో మెనీ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ని మీరు చూడొచ్చు. రికమెండెడ్ అండ్ ప్రెజెంటేషన్, సోషల్ మీడియా, వీడియోస్, సో ఇలా మనకి సో మెనీ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అందరికీ వీలుగా ఉండే విధంగా ఇక్కడ నేను ఒక పోస్టర్ ని తయారు చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను ఇవాళ. సో ఆ పోస్టర్ మనకి ఏంటంటే కంప్లీట్ గా ఒక సేల్స్ కి సంబంధించినటువంటి పోస్టర్ అని చెప్పి కనుక అనుకుంటే, లేదంటే ఏదన్నా ఒక పర్టికులర్ జాబ్ పోస్ట్ కానీ, ఓకే, ఇట్లా మనం ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉంటాయి. ఓకే, సో కమింగ్ టు ద పోస్టర్ ప్రెజెంటేషన్, మనకి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఉంటుంది. అండ్ అదే విధంగా పోస్టర్ ని ప్రొటెక్ట్ అండ్ ల్యాండ్స్కేప్ లో కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో క్లిక్ ఆన్ ద పోస్టర్స్ నౌ. అండ్ పోస్టర్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వేరియస్ కైండ్స్ ఆఫ్ టెంప్లెట్స్ అనేవి కనిపిస్తాయి. ఫ్రీ టెంప్లెట్స్ మాత్రమే మనం యూజ్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయండి. సో ఇక్కడ మనకి బిజినెస్ కి సంబంధించినటువంటి వెబినార్ ని క్రియేట్ చేయాలన్నా ఏదన్నా సరే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ నేను ఏంటంటే ఉన్నటువంటి ఇమేజ్ అండ్ టెంప్లెట్ ని ఉపయోగించి పోస్టర్ తయారు చేసి చూపిస్తాను. ఆ తర్వాత మన ఓన్ పోస్టర్ ని మనం ఎలా తయారు చేయొచ్చు ఏంటనేది కూడా ఇప్పుడు చూసేద్దాం. ఓకే, ఇక్కడ సింపుల్ గా వీఆర్ హైరింగ్ అని చెప్పని ఉంది. సో ఈ పర్టికులర్ థింగ్ నేను తీసుకుంటున్నాను, దీన్ని మనం చూద్దాం, దీన్ని ఎట్లా మార్చాలి ఏంటనేది ఇప్పుడు చూద్దాం. దీని మీద క్లిక్ చేస్తున్నాను, ఆటోమేటికల్ గా మనకి ఈ విధంగా వస్తుంది. సో కస్టమైజ్ ద టెంప్లెట్ అని చెప్పి క్లిక్ చేయండి. కస్టమైజ్ ద టెంప్లెట్ అని చెప్పి క్లిక్ చేయగానే ఆటోమేటికల్ గా దాని యొక్క ప్రీఫేజ్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు ఇక్కడ బార్ ఉంది, ఇదేంటంటే మ్యాగ్నిఫైయింగ్ బార్ అనమాట. అంటే మనం పోస్టర్ ఆర్ సంథింగ్ ఇక్కడ మనకి ఏదైతే వర్క్ అనేది ఉంటుందో దాన్ని పెద్దది చేసుకోవడానికి ఈ పర్టికులర్ బార్ అనేది మనకి ఉపయోగపడుతుంది, జస్ట్ లైక్ ఏ జూమ్ టూల్ లాగా. ఓకే, అండ్ కమింగ్ టు ద పోస్టర్, దీని మీద క్లిక్ చేయగానే మనకి యానిమేట్ అని, ఓకే, కలర్స్ అని, పొజిషన్ అని, ఇలా సో మెనీ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి.
సో ఇప్పుడు మనం దీనికి ఏమి యానిమేషన్ అవసరం లేదు కాబట్టి మనం యానిమేట్ అనే దాన్ని ఉపయోగించట్లా. ఓకే, అండ్ కమింగ్ టు ద రిమైనింగ్ థింగ్స్, ఇక్కడ కంపెనీ లోగో అని చెప్పి అడుగుతుంది అండ్ దాంతో పాటుగా కంపెనీ నేమ్ అంటది. సో కంపెనీ నేమ్ ఫైనల్ అవెంజర్స్ అకాడమీ అండ్ రోబోటిక్స్. ఓకే, సో నేను ఈ విధంగా నా యొక్క కంపెనీ నేమ్ని ఇక్కడ రాస్తున్నాను. ఓకే, సో మీరు ఇక్కడ కంపెనీ నేమ్ అనే కాదు ఏదైనా సరే మీరు ఇలా తయారు చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే రాసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, ఎక్కడ స్పేసెస్ ఉండాలి, ఎక్కడ లెటర్స్ నీట్గా ఉండాలా లేదా, ఇవన్నీ కూడా మనం కంప్లీట్గా చూసుకోవాలి. ఓకే, దాని యొక్క సైజ్ అనే దాన్ని పైన మనకి ఆప్షన్ కనిపిస్తుంది, ఆ ఆప్షన్ ఉపయోగించుకొని దీని సైజ్ కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద పొజిషన్స్, సో మనకి ఏ పొజిషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో నేను మెంటోర్ అని చెప్పి రాస్తున్నాను, దీని మీద క్లిక్ చేస్తున్నా, మెంటోర్స్. ఓకే, అండ్ కంప్యూటర్ హెడ్స్. ఓకే, అండ్ ATL trainers. Okay, and finally robotics trainers. సో ఈ విధంగా మనకి కంప్లీట్ గా మనం ఏదైతే జాబ్ అనేది ఇస్తున్నామో దాన్ని బట్టి మనకి ఇక్కడ ఎనాలిటిక్స్ అనేవి ఉంటాయి, వాటిని బట్టి మనకి ఏదైతే పొజిషన్ అనేది మనం ఇద్దాం అనుకుంటున్నామో ఆ పొజిషన్ సంబంధించినటువంటి థింగ్స్ మనం ఇక్కడ రాసాం. ఓకే, అండ్ ఇంకొకటి ఇక్కడ ఏంటంటే కంప్లీట్ గా మన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి మనం దీంట్లో. ఓకే, ఎలా ఇవ్వాలి ఏంటి అనేది నేను చెప్తాను మీకు. సో దీంతో పాటుగా మనం దీంట్లో ఈ పర్టికులర్ జాబ్ పోస్ట్ లో ఏమన్నా ఎడిషనల్ గా యాడ్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కి మనం కంపెనీ లోగో యాడ్ చేయాలనుకోండి. సో ఇక్కడ మనకి అప్లోడ్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో అప్లోడ్ ఫైల్స్ లోకి వెళ్తాము, అప్లోడ్ ఫైల్స్ లోకి వెళ్ళి ఆ లోగో ఏదైతే ఉంటుందో ఆ లోగోని మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఆల్రెడీ ఇక్కడ ఉంది, బట్ ఏంటంటే నేను అప్లోడ్ ఫైల్స్ లోకి వెళ్ళి లోగోని తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకి అప్లోడ్ ఫైల్ ఆప్షన్ లోకి వెళ్ళాను, ఇక్కడ మనకి సో మెనీ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అనేవి ఉంటాయి, దాంట్లో నుంచి లోగోని నేను డ్రాగ్ చేసుకున్నా. ఇవ్వండి, ఈ విధంగా లోగో వచ్చేస్తుంది. ఓకే, సో లోగో వచ్చిన తర్వాత దాని మీద క్లిక్ చేయండి, ఆటోమేటికల్ గా మనకి ఇక్కడ లోగో అనేది ప్లేస్ అయిపోతుంది, అది మీరు చూడొచ్చు. ఓకే, సో ప్లేస్ అయినటువంటి లోగోని మనం ఇక్కడ ప్లేస్ చేయాలి, ఎందుకంటే మన కంపెనీ లోగో ఎప్పుడు కూడా టాప్ ఆఫ్ ద సెక్షన్ లో ఉండాలి కాబట్టి. సో కంపెనీ లోగో ఎప్పుడు కూడా పైన ఉండాలి, టాప్ లో ఉండాలి. సో అందుకని ఈ విధంగా మనం ప్లేస్ చేసుకోవాలి. ఓకే, సో వన్ పార్ట్ ఆఫ్ ద పోస్టర్ ఈస్ కంప్లీటెడ్. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ దీంట్లో మనం ఇంకొక థింగ్ ఏం రాయాలంటే కాంటాక్ట్ అని చెప్పి రాయాలన్నమాట. సో ఆ కాంటాక్ట్ అస్ అని చెప్పి రాయాలి. ఆ కాంటాక్ట్ అస్ అనేది ఎలా రాస్తాము, ఎక్కడ రాస్తాం అని కూడా మీకు చూపిస్తాను నేను. సో దీంట్లోంచి అయినా తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏంటంటే దీన్ని ఇక్కడ ఎలా కాపీ చేయాలనేది చూపిస్తున్నా. రైట్ క్లిక్ చేసి Ctrl+C Ctrl+V అని చెప్పి టైప్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ మీకు దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ డూప్లికేట్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి, ఇంకొక డూప్లికేట్ ఆప్షన్ ఇక్కడ మనకి వచ్చేస్తుంది. సో ఆ డూప్లికేట్ ఆప్షన్ మీద ఇక్కడ వచ్చింది కదా, దీని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ యొక్క కలర్ అనేది మార్చండి, టెక్స్ట్ కలర్ వైట్ లో ఉంది, కింద వైట్ కనిపించదు కాబట్టి బ్లాక్ పెట్టండి. ఓకే, సో కాంటాక్ట్ అస్ అని చెప్పి రాసి ఒక నంబర్ ఇచ్చేసేయండి. ఓకే, నంబర్ ఆర్ ఈమెయిల్ యాజ్ యూ విష్. ఓకే, ఈ విధంగా మనం కంప్లీట్ గా ఒక పోస్టర్ ని తయారు చేసుకోవచ్చు. సో ఇది ఎప్పుడు కూడా కాంటాక్ట్ అస్ అనేది కూడా కొంచెం మనకి నెంబరు పెద్దగా కనిపించాలి. సో అందుకని దాన్ని కొంచెం ఇమేజ్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేయండి. ఓకే, సో కాంటాక్ట్ అస్ అని చెప్పి ఇక్కడ ఇచ్చాం. సో బెటర్ చాయిస్, ఎవరైతే కాంటాక్ట్ అస్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ పేరు కూడా రాస్తే బాగుంటుంది. ఓకే, సో పేరు రాయకుండా కాంటాక్ట్ అస్ అంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలనేది వాళ్ళకి తెలియదు కాబట్టి ఇక్కడ మీరు ఏంటంటే ఎప్పుడైతే మనం కాంటాక్ట్ అస్ అనేది రాస్తామో రాసేటప్పుడు ఇక్కడ పేరు కూడా రాసేసేయండి. నేను ఏంటంటే నా నేమ్ రాస్తున్నాను. సో ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి
విషయాలన్నీ నాకు తెలుసు కాబట్టి నా నేమ్ రాస్తున్నాను. ఓకే, సో ఇక్కడ కాంటాక్ట్ అస్ అని చెప్పి నా నేమ్ రాశాను అండ్ నెంబర్ రాశాను. సో ఈ విధంగా మనం ఒక పోస్టర్ని డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు డిజైన్ చేసినటువంటి పోస్టర్ని ఎట్లా సేవ్ చేసుకోవాలి? ఇక్కడ మనకి షేరింగ్ ఆప్షన్ అనేది ఉంటుందండి. ఆ షేరింగ్ ఆప్షన్ ద్వారా మనం షేర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక థింగ్, ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నా, దీని యొక్క కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. దీనికి ఇప్పుడు చూసారా ఇక్కడ బ్లూ ఉంది, కలర్ ఉంది. ఇఫ్ యూ వాంట్ అనదర్ కలర్ జస్ట్ చేంజ్ ఇట్. ఎల్లో కావాలంటే ఎల్లో, లైక్ దిస్ ఇట్లా అయినా మార్చుకోవచ్చు, లేదంటే ఇలా అయినా మార్చుకోవచ్చు. ఓకే, అంటే మీ ఇష్టం అండి. ఇప్పుడు మీరు ఎట్లయితే చేంజ్ చేద్దామని అనుకుంటున్నారో దాని ప్రకారం మనం చేంజెస్ అనేవి చేసుకోవాలి. నాకు ఇప్పుడు ఈ బ్లూ నచ్చింది అనుకోండి, నేను ఈ బ్లూ ఉంచేస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నాకు తెలిసి ఇప్పటిదాకా ఫాలో అయ్యారు మీరు అందరూ కూడా. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని ఎలా సేవ్ చేసుకోవాలి? షేర్లోకి వెళ్ళి మనకి ఇక్కడ ఇలా కిందకి డ్రాగ్ చేయగానే డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. పిఎన్జీ ఆర్ జేపీజీ ఇక్కడ ఫార్మాట్స్ ఉంటాయి. మీకు ఏ ఫార్మాట్ కావాలంటే ఆ ఫార్మాట్లో దీన్ని సేవ్ చేసుకోవచ్చు. నార్మల్గా పోస్టర్స్ కాబట్టి ఐ థింక్ వీ విల్ ప్రిఫర్ జేపీజీ అండ్ పిఎన్జీ ఫార్మాట్స్. సో వాటి మీద క్లిక్ చేస్తే ఆటోమేటికల్గా ఈ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఒక్కసారి డౌన్లోడ్ చేసి చూపిస్తున్నాను దీన్ని మీకు. సో పిఎన్జీ అని ఉంది, డౌన్లోడ్ అని చెప్పి క్లిక్ చేస్తున్నాను. ఆటోమేటికల్గా ఇక్కడ మీకు డౌన్లోడింగ్ అనేది చూపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఒక పోస్టర్ని ఇన్బుల్ట్ టెంప్లెట్ ద్వారా డిజైన్ చేసుకుని దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద పోస్టర్ టెంప్లెట్. ఈ విధంగా మనం టెంప్లెట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం పోస్ట్ కూడా చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద టెంప్లెట్ క్రియేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్యాన్వా. యూజర్ డిఫైన్ టెంప్లెట్ని ఉపయోగించుకుని మనం చేసామండి ఇప్పుడు. ఓకే, సో నౌ హౌ టు క్రియేట్ అవర్ ఓన్ పోస్టర్. సో మన పోస్టర్ని మనం ఓన్గా ఎట్లా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాము. అలా చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేంట్లోకి వెళ్ళాలి? జస్ట్ గో టు ద ఫైల్ అండ్ క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ డిజైన్. ఓకే, సో క్రియేట్ న్యూ డిజైన్లోకి వెళ్తాం. మనకి ఇక్కడ ఎలాంటి పోస్టర్ అయితే కావాలో దాని సైజ్, కస్టమింగ్ సైజ్ అనేది ఉంది, ఆ ఆప్షన్ అనేది తీసుకోవచ్చు. లేదంటే కింద ఇక్కడ ఆప్షన్స్ ఇస్తాడు. సో దీన్ని బేస్ చేసుకుని మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే డెస్క్టాప్ వాల్పేపర్ అనేటువంటి ఆప్షన్ ఉంది. సో నేను గో త్రూ ద డెస్క్టాప్ వాల్పేపర్, దాని దగ్గర నుంచి మనం ఇప్పుడు డిజైన్ చేస్తున్నాం అనమాట. సో డెస్క్టాప్ వాల్పేపర్ మీద క్లిక్ చేశాను, ఆటోమేటికల్గా మనకి ఇక్కడ డిజైన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే ప్రీవియస్ ఇక్కడ ఆల్రెడీ డిజైన్స్ అనేవి ఉన్నాయి, వీటిని ఉపయోగించైనా మనం దీని యొక్క డిజైన్ని క్రియేట్ చేసుకోవచ్చు. లేదు అంటే వీ హ్యావ్ టు యాడ్ మోర్ డిజైన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ గూగుల్ క్రోమ్. ఓకే, గూగుల్ క్రోమ్ నుంచి ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకుని మనం ఒక పోస్టర్ని తయారు చేసుకోవచ్చు. సో ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ పోస్టర్ అయినా ఏ పోస్టర్ అయినా సరే మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్ నుంచి ఇమేజెస్ మంచిగా ఏమైనా ఉంటాయేమో చూస్తున్నాను. ఓకే, సో ఇమేజెస్ ఓపెన్ చేసా అండ్ క్లిక్ ఆన్ ఇక్కడ పోస్టర్ బ్యాక్గ్రౌండ్స్ అని చెప్పి క్లిక్ చేస్తున్నాను. హెచ్డి ఓకే ఆర్ 4K యాజ్ యూ విష్, మీరు దేంట్లైనా సరే చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి అది రిలీజ్ చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సూపర్ హీరోకి సంబంధించిన చేయాలంటే ఇట్లాంటివి తీసుకోవచ్చు. లేదు వెడ్డింగ్ కార్డ్ అండ్ మ్యారేజ్ కార్డ్స్ అంటే కొన్ని రకాలైనటువంటి థింగ్స్ తీసుకోవచ్చు. అండ్ ఈ విధంగా మనకి సో మెనీ కైండ్స్ ఆఫ్ పోస్టర్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. వీటిల్ని మనం జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే దీంట్లో ఉన్నటువంటి బెస్ట్ పోస్టర్ని తీసుకుందాం అని చెప్పి చూస్తున్నాను. దీన్ని బేస్ చేసుకుని మనం రిమైనింగ్ వెనక వైపు ఉన్నటువంటి పార్ట్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా డిజైన్ చేయాలనేది చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే మంచి పోస్టర్ని వెతికే పనిలో ఉన్నాం. దట్ మీన్స్ బ్యాక్గ్రౌండ్, ఆ బ్యాక్గ్రౌండ్ తీసుకుని మనం వర్క్ చేస్తాం. ఓకే, సో వితౌట్ బ్యాక్గ్రౌండ్ వీ కాంట్ డూ ఎనీథింగ్. ఓకే, అండ్ ఫైనల్లీ సో ఇలాగ మనకి బర్త్డే రిలేటెడ్ పోస్ట్లని మనం తయారు చేసుకోవచ్చు అండి. సో ఇలా వేరియస్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్ మనం మేనేజ్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్. అండ్ ఫైనల్లీ ఓకే, ఇప్పుడు మనం
దీంట్లో ఉన్నటువంటి పోస్టర్స్ లో మంచి పోస్టర్ లో ఏదైతే ఉంటుందో దట్ మీన్స్ మనకి ఏ పర్టికులర్ పోస్టర్ అనేది ఉపయోగపడుతుంది, సో దాన్ని బట్టి మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో మనకు కొన్ని పోస్టర్స్ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. సో బట్ ఏంటంటే మనం డిజైన్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ దాంట్లో ఇంపార్టెంట్. మనకి లేయర్స్ అని చెప్పి ఉంటుంది, 3D ప్రింటింగ్ లో కూడా లేయర్స్ అని చెప్పి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక పోస్టర్ తయారు చేయాలంటే కూడా మనకి కంపల్సరీగా లేయర్స్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ఇమేజ్ కి మనం చేయాలి అంటే కంప్లీట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ 1 by 1 ఒకదాని మీద ఒకటి మనం ప్లేస్ చేసుకుని మనం మేనేజ్ చేయాలి, వాటిని నీట్ గా సెట్ చేయాలన్నమాట. లేదంటే అవి సరిగ్గా రావు. సో అందుకని ఇక్కడ ఏంటంటే మనం తీసుకునేటప్పుడే కరెక్ట్ పోస్టర్ ని మనం ఎంచుకోవాలి ఇక్కడ. లేదంటే మనకి బ్యాక్గ్రౌండ్స్ సరిగ్గా లేకపోయినా లేదంటే పోస్టర్స్ సరిగ్గా లేకపోయినా మనకి దట్ మీన్స్ ప్రాబ్లం వచ్చినా రాకపోయినా ఏంటంటే జనాలకి ఏంటంటే నచ్చాలి. మనం చేసేటువంటి పోస్టర్ కంప్లీట్ గా నచ్చితే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. సో దాని ప్రకారం మనం పోస్టర్స్ ని డిజైన్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనకి కంప్లీట్ గా ఇక్కడ చూడండి ఈ పోస్టర్ ఉంది. ఈ పోస్టర్ మనకి హారిజాంటల్ మోడ్ లో లేదు. సో నేను క్లిక్ చేస్తున్నాను, దీనికి సంబంధించినటువంటి పోస్టర్ హారిజాంటల్ మోడ్ లో వస్తుందో లేదో. సో హారిజాంటల్ మోడ్ లో అది లేదు, ఓన్లీ వర్టికల్ మోడ్ లో ఉంది. అండ్ హారిజాంటల్ మోడ్ లో ఇట్లాంటివి ఉన్నాయి. సో మనకి ఏంటంటే వెనకాల బ్యాక్ డ్రాప్స్ లేనివి మంచి పోస్టర్స్ మాత్రమే మనం తీసుకోవాలి. ఇప్పుడు స్కూల్ రిలేటెడ్ చేద్దాం అనుకుందాం అనుకోండి, సో స్కూల్ రిలేటెడ్ పోస్టర్స్ మనం తీసుకోవాలి. ఓకే, సో ఇట్లాగా. సో అందు డెస్క్టాప్ కాబట్టి మనకి హెచ్డి బ్యాక్గ్రౌండ్, సో ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్స్ అని తీసుకోవచ్చు. అండ్ ఇలాంటివైనా తీసుకోవచ్చు, అండ్ ఇట్లాంటివైనా తీసుకోవచ్చు. ఓకే, ఇలా మనకి సో మెనీ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి, వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. ఓకే, సో ఈ పర్టికులర్ పోస్టర్ చూద్దాం. ఇది కొంచెం చూడటానికి కొంచెం బాగుంది, దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో దీని వెనకాల మనకి బ్యాక్గ్రౌండ్స్ ఏమీ లేకపోతేనే దాన్ని మనం యూజ్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. వెనకాల ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉంటే మాత్రం దాన్ని మనం యూజ్ చేయలేము, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి మనం వెనకాల ఏమీ లేనటువంటి పోస్టర్ని తీసుకోవాలి. సో కమింగ్ టు దిస్ వన్, ఇట్ విల్ బి వెరీ గుడ్. ఓకే, సో దీని మీద నేను సేవ్ ఇమేజ్ క్లిక్ చేస్తున్నాను. సేవ్ ఇమేజ్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వస్తుంది, దీన్ని ఇక్కడ సేవ్ చేసేస్తున్నాను, డైరెక్ట్ గా సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఇక్కడ దీన్ని ఇలా అయినా మేనేజ్ చేయొచ్చు, లేదు అంటే మనకు ఇంకొక ఆప్షన్ ఉంది. అది ఎలాగా చెప్తాను ఇప్పుడు. క్రియేట్ ఏ డిజైన్ అని ఉంది కదా, క్రియేట్ డిజైన్ మీద క్లిక్ చేసి ఇలా కిందకి వెళ్తే మీరు ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ వస్తుంది స్టార్టింగ్ లో. ఓకే, ఇంపోర్ట్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ వస్తుంది. సో ఇంపోర్ట్ అనేటువంటి ఆప్షన్ రాగానే మనం కొత్త దాన్ని మేనేజ్ చేయొచ్చు. ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఫైల్లోకి వెళ్ళి ఇంపోర్ట్ ఫైల్స్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. చూస్ ఫైల్స్. ఓకే, అండ్ టేక్ దిస్, దీని మీద క్లిక్ చేయండి. ఆటోమేటికల్ గా ఆ ఫైల్ అనేది దీంట్లోకి ఇంపోర్ట్ అయిపోతుంది. ఓకే, సో ఈ పర్టికులర్ పేజ్ ని డిలీట్ చేయాలంటే ఇలా డిలీట్ మీద క్లిక్ చేయగానే ఈ పేజ్ అనేది డిలీట్ అయిపోతుంది. ఓకే, లేదు అంటే దీన్ని తీసుకొచ్చి దాని మీద ప్లేస్ చేయడమే, ఇంకా చేసేది ఏం లేదు. ఓకే, సో ఈ విధంగా. ఓకే, సో ఇట్లా మనం పోస్టర్స్ ని దట్ మీన్స్ ఆన్లైన్ నుంచి తీసుకుని మనం మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ నేనేంటంటే కమింగ్ టు ద ఫస్ట్ పార్ట్, మనకి ఇప్పుడు ఫస్ట్ పార్ట్ లో మనం ఏం చేసాము, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్లోగా చేసుకుంటూ వచ్చాం కదా. సో కమింగ్ టు ద ఫస్ట్ పార్ట్, ఇక్కడ నేనంటే క్రియేట్ డిజైన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ ఇంపోర్ట్ ఫైల్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి సేమ్ ఇందాక మనం ఏదైతే తీసుకున్నాం దాన్ని తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ యూజ్ ఇన్ డిజైన్ అనే ఆప్షన్ చూసారా, సో జస్ట్ క్లిక్ ఆన్ దిస్, యూజ్ ఇన్ డిజైన్ అని చెప్పి క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే స్టోరీ, ఇలా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అది ఇక్కడ చూపిస్తుంది. మనం డెస్క్టాప్ వాల్ పేపర్ ఆర్ పోస్ట్ కార్డ్ సంథింగ్ ఏదైనా సరే మనం క్లిక్ చేసుకోవచ్చు అక్కడ. ఓకే, సో ఇలా క్లిక్ చేయగానే ఆటోమేటికల్ గా ఈ పర్టికులర్ ఇమేజ్ మనం ఏదైతే తీసుకున్నామో అది కరెక్ట్ గా డెస్క్టాప్ అయితే డెస్క్టాప్ ఏదైతే అది దానికి తగ్గట్టుగా ఆ ఇమేజ్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత దాన్ని మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఏం చేయాలి, దీనికి మనం ఎఫెక్ట్స్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలిమెంట్స్ ఉంటాయి, అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఉంటుంది, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఆ ఎలిమెంట్స్ ని మనం యాడ్ చేసుకోవచ్చు, ఒక థింగ్. రెండోది మనకి టెక్స్ట్ ఆప్షన్స్ ఉంటాయి. సో టెక్స్ట్ ఆప్షన్ లో యాడ్ హెడ్డింగ్ ఇట్లా ఉంటాయి అనమాట. అండ్ ఇది స్కూల్ కి సంబంధించింది కాబట్టి ఇన్స్టిట్యూషన్ నేమ్ ఆర్ ట్యూషన్ పాయింట్ సంథింగ్ ఏదైనా సరే మనం క్రియేట్ చేసుకోవచ్చు కొంచెం క్రియేటివ్ గా. సో ఇక్కడ యాడ్ హెడ్డింగ్ అనగానే హెడ్డింగ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మై ట్యూషన్ పాయింట్ అని చెప్పి రాస్తున్నాను ఇక్కడ.
సో ఇలా మనం రాసిన తర్వాత ఇట్లా క్లిక్ చేసి కంట్రోల్ ఏ కొట్టగానే మొత్తం సెలెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు పైన గమనించవచ్చు ఏంటది, క్యాన్వాలోకి వెళ్తే ఈ యొక్క ఫాంట్ స్టైల్స్ ఉంటాయి. ఈ ఫాంట్ స్టైల్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తున్నాయి అవి. మీకు ఏ పర్టికులర్ ఫాంట్ అయితే కావాలనుకుంటారో ఆ పర్టికులర్ ఫాంట్ మీరు తీసేసుకోవచ్చు. నేను ఈ విధంగా తీసుకున్నాను. దీన్ని కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే జస్ట్ క్లిక్ ఆన్ ద ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ రైట్ లైక్ దిస్. ఓకే, అండ్ ఇది మీకు వైట్ కలర్ లో కనిపించాలంటే జస్ట్ కలర్ ప్యాలెట్ మీద క్లిక్ చేసి క్లిక్ ఆన్ వైట్, ఇట్ విల్ బి టర్న్స్ యాజ్ వైట్. ఓకే, సో ఈ విధంగా వస్తుంది. లేదు మీకు ఇది వైట్ వద్దు, ఇంకా వేరే కలర్ ఏదైనా కావాలి, సో బ్లూ కావాలి, బ్లూ వస్తుంది. ఓకే, లేదు బ్లూ వద్దు, గ్రీన్ కావాలనుకోండి, గ్రీన్ వస్తుంది. ఇలా మనకి ఏ కలర్ అయినా సరే మనం తీసుకోవచ్చు. నేను బ్లాకే తీసుకుంటాను ఎందుకంటే ఇక్కడ బ్లాకే బాగుంది కాబట్టి. సో అండ్ దీంట్లో మీకు ఇంకేమన్నా కావాలంటే కింద ఇంకా ప్రీ డిఫైన్డ్ కాంబినేషన్స్ ఉంటాయి, వీటిని కూడా మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ పాసిబిలిటీ ప్లేస్ యువర్ ఓన్ ట్యూషన్ పాయింట్ లోగో కూడా ఇక్కడ మీరు ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా మనం ఏంటంటే వేరియస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ని క్యాన్వా ఉపయోగించుకొని మనం పోస్టర్స్ ని డిజైన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వన్ థింగ్, ఇప్పుడు నేను మీకు ఇంకొక టూల్ ని దీంట్లో ఎలాగా ఇంటిగ్రేట్ చేయాలనేది చూపిస్తున్నాను నేను. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇలా క్లిక్ చేయండి అండ్ ఇక్కడ నేను ఏం టైప్ చేస్తున్నానంటే ట్యూషన్ పాయింట్ లోగో. ఓకే, ట్యూషన్ పాయింట్ లోగో అని చెప్పి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లోగోస్ వస్తాయి. అండ్ నేను లోగో గురించి మాట్లాడట్లేదు, అండ్ ఒక పర్టికులర్ టూల్ ని క్యాన్వాతో ఎలా ఇంటిగ్రేట్ చేయాలనేది ఇప్పుడు నేను చెప్తున్నాను అనమాట. సో ఈ పర్టికులర్ ఇది ఇప్పుడు నాకు నచ్చింది అనుకోండి, ఇది నేను తీసుకుంటున్నాను. బట్ దీని వెనకాల వైట్ కలర్ ఉంది, ఆ వైట్ కలర్ మనకి క్లిక్ చేస్తే వైట్, ఇక్కడ సి అనేది వచ్చింది చూసారా. సో సి అనేది వస్తే కంప్లీట్ గా వాళ్ళు దానికి ట్రేడ్ మార్క్ తీసుకున్నారు అనమాట. సో అందుకని కొన్ని ట్రేడ్ మార్క్ లేని వాటిని మనం యూటిలైజ్ చేసుకోవాలి, ఉన్న వాటిని మనం తీసుకోవడానికి పాసిబిలిటీస్ అనేవి లేవు. ఓకే, సో ఇట్లా తీసుకోవచ్చు, లేదంటే ఇట్లా మనకి సో మెనీ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఈచ్ అండ్ ఏ ఆప్షన్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు, బట్ మనకి ఏంటంటే కంప్లీట్ గా అది ఉపయోగపడాలి అంతే. సో కమింగ్ టు దిస్, ట్రేడ్ మార్క్ ఉన్నా సరే దీన్ని మనం ట్రై చేద్దాం ఒకసారి. దీన్ని ఇక్కడ దాకా ఎట్లా మేనేజ్ చేయాలి చూపిస్తాను. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే సేవ్ ఇమేజ్ అని చెప్పి టైప్ చేస్తున్నాను. సేవ్ ఇమేజ్ అనగానే ఆటోమేటికల్ గా మన దాంట్లోకి సేవ్ అయిపోతుంది ఫైల్ అది. ఓకే, ఫైల్ సేవ్ అయిపోయింది. సో ఒక నిమిషం, బట్ ఇది క్లారిటీగా ఉందండి. సో క్లిక్ ఆన్ దిస్ అండ్ ఇది AVIF ఫైల్. ఓకే, సో దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ డౌన్లోడ్ అయింది కదా, ఈ డౌన్లోడ్ అయిన దాన్ని ఎట్లా చేంజ్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళండి, గూగుల్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని చెప్పి మనకి ఒక టూల్ ఉంటుంది. మనం ఏదైనా ఒక పర్టికులర్ లోగోని దాంట్లో ప్లేస్ చేయాలి, వెనకాల మనకి వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండకూడదు అలాంటి పక్షంలో, లేదంటే ఇమేజ్ లో మనకి ఒక 2 స్పారోస్ ఉన్నాయి, వెనకాల వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అది మీకు అక్కర్లేదు అనుకోండి. సో అలాంటి వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్స్ ఏవైనా సరే మనకి బ్యాక్గ్రౌండ్స్ తీసేయాలి అంటే ఈ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ టూల్ ని మనం యూజ్ చేసుకోవాలి. సో క్లిక్ ఆన్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ టూల్ అండ్ ఇక్కడ మనకి అప్లోడ్ ఇమేజ్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మీరు ఏదైతే ఏదైతే డౌన్లోడ్ చేశారో అది సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఆ పర్టికులర్ ఇమేజ్ అనేది అక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినటువంటి ఇమేజ్ ని మీరు ఇక్కడ ఏంటంటే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి క్లిక్ చేస్తారు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అవసరమా అక్కర్లేదా, ఎరేజ్, రీస్టోర్, ఇట్లా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అనేవి ఉంటాయి. ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఇది రిమూవ్ చేసేసింది. ఓకే, హోల్డ్ టు కంపేర్. ఓకే, ఆల్రెడీ ఇది బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ చేసింది. రిమూవ్ చేసింది కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసాం అనుకోండి, బ్యాక్గ్రౌండ్ ఎగనే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలనుకోండి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ సపరేట్ గా మనం బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా ఇక్కడ మనం దీనికి ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ చూసారా సో మెనీ కైండ్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ అనేది వాడు ఇచ్చాడు ఇన్బుల్ట్ గా. సో ఏ బ్యాక్గ్రౌండ్ కలర్ అయినా సరే మనం ఇవ్వచ్చు. సో ప్రస్తుతానికి అయితే దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది లేదు, తీసేసింది. సో కలర్ కూడా ఇవ్వచ్చు అండి. ఓకే,
సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏదైనా సరే మనం దాంట్లో మనం ప్లేస్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి దీనికి బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి జస్ట్ క్లిక్ ఆన్ డౌన్లోడ్ అండ్ ఇట్ విల్ బి డౌన్లోడెడ్ అగైన్. ఇప్పుడు మనం ఏంటంటే అగైన్ మన డిజైన్లోకి వచ్చేసాం. డిజైన్లోకి రాగానే ఇక్కడ అప్లోడ్ బటన్ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్గా క్లిక్ ఆన్ అప్లోడ్ ఫైల్స్ అండ్ టేక్ దట్ లోగో. ఏదైతే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని వస్తుందో సో అది తీసుకోండి. అది తీసుకోగానే ఆటోమేటికల్గా అది వచ్చేస్తుంది. ఇది మీరు చూడొచ్చు, గమనించవచ్చు ఇది. సో క్లిక్ ఆన్ దిస్. సో ఈ విధంగా వస్తుంది మన యొక్క చూషన్ పాయింట్ లోగో. ఓకే, సో ఇక్కడ నేను ఏంటంటే దీన్ని కొంచెం కిందకి డ్రాగ్ చేస్తున్నాను అండ్ నాకు ఈ పర్టికులర్ చూషన్ పాయింట్ అనేది అవసరంలా, ఓన్లీ ఆ బుక్ వరకే కావాలనుకున్నాను అనుకోండి, ఇలా క్రాప్ చేసుకోండి నీట్గా. అది అలా క్రాప్ చేసేస్తే మనకి అక్కడ దాకే వస్తుంది అనమాట. ఓకే, సో ఈ క్యాన్వా వల్ల అడ్వాంటేజ్ అది మనకి ఎలా కావాలి లోగో ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా మనం మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా ఈ లోగోని కొంచెం పెద్ద కూడా చేసుకోవచ్చు మీకు కావాలంటే. ఓకే, సో ఈ విధంగా మనం ఒక పర్టికులర్ క్యాన్వా సాఫ్ట్వేర్ ద్వారా ఒక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెంప్లెట్స్ అండ్ పోస్టర్స్ ని తయారు చేసుకోవచ్చు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పోస్టర్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. పోస్టరే కాకుండా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ పోస్టులు చేసుకోవచ్చు అండ్ ఫేస్బుక్ పోస్టులు చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా మనకి ఏదన్నా పర్టికులర్ జాబ్కి సంబంధించింది కానీ లేదంటే ఏదైనా సరే మనం క్యాన్వాను ఉపయోగించుకొని ఈజీగా చేయొచ్చు. దానికి తోడు దీంట్లో మనకి వీడియో క్రియేషన్ టూల్ కూడా ఉంది. సో వీడియో క్రియేషన్ టూల్ను ఉపయోగించుకొని మన యూట్యూబ్ ఇంట్రోస్ ఇట్లాంటివి కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద టుడేస్ సెషన్. Please like, share and subscribe to our channel for more important classes and sessions.